హాయ్ హలో నమస్తే నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి చూసుకుందాం. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఆర్జీఎంగా, ఆర్జీఎం అంటే ఏంటి? రీజనల్ జనరల్ మేనేజర్. ఆర్జీఎంగా ఏ భిట్టో నియామకం. సో మన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఉంది కదా, ఇది హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క సంస్థ యొక్క తెలుగు రాష్ట్రాల ఆర్జీఎంగా, రీజనల్ జనరల్ మేనేజర్గా తమిళనాడుకు చెందినటువంటి ఏ బిట్రో నియమించబడ్డారనమాట. అయితే దీని యొక్క సంస్థ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ సంస్థ నుంచి పలు రాష్ట్రాలకు అవసరమైనటువంటి 18 రకాల ఆహార పంటల విత్తనాలు, 15 రకాల కూరగాయల విత్తనాలు సరఫరా అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా దీనికి గుర్తింపు రావడం జరిగింది. దీని యొక్క ఆర్జీఎంగా ఏ బిట్రో అనేటువంటి వారు నియమించబడ్డారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అజిత్ జోగి అస్తమయం. 2000 సంవత్సరంలో ఏర్పడ్డటువంటి ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంది కదా, ఈ ఛత్తీస్గఢ్ స్టేట్కి మొట్టమొదటి ప్రథమ ముఖ్యమంత్రిగా ఎవరు? అజిత్ జోగి గారు చేయడం జరిగిందనమాట. ఈయన నిన్న గుండెపోటుతో మరణించారనమాట. అయితే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలు అజిత్ జోగి గారిని ప్రేమతోటి కలెక్టర్ సాహేబ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వీరేంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. నెక్స్ట్, మాతృభూమి అనేటువంటి పేపర్కి ఎండీగా ఉన్నటువంటి వీరేంద్ర కుమార్ గారు మరణించారనమాట. మరి ఈయన యొక్క ఘనతలు ఏంటో చూద్దాం ఒకసారి. ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రముఖ మలయాళ పత్రిక అయినటువంటి ఈ మాతృభూమికి వీరు నిర్వాహకులుగా, మేనేజింగ్ డైరెక్టర్గా చేయడం అనేది జరిగిందనమాట. వీరే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అదేవిధంగా మూడు సార్లు పీటీఐ సంస్థకు చైర్మన్గా చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ పీటీఐ సంస్థలో వీరు ఒక మెంబర్గా కూడా ఉన్నారు, సభ్యులుగా కూడా వీరు ఉన్నారనమాట. వీరు మరణించడం అనేది జరిగింది. వీరు దేనికి ఎండీగా ఉన్నారు? మాతృభూమి అనేటువంటి ఒక పేపర్. ఇది ఏ లాంగ్వేజ్లో వస్తుంది? మలయాళం. కేరళ రాష్ట్ర భాష అయినటువంటి మలయాళంలో ఈ పేపర్ అనేది ప్రచురించబడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. విప్రో కొత్త సారథిగా థియేరీ డెలాపోర్ట్. విప్రోకి కొత్త సిఇఓ, ఎండీగా ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో కదా, సో దీనికి ఎవరు? థియేరీ డెలాపోర్ట్ అనేటువంటి వ్యక్తి నియమించబడ్డారనమాట ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా. ఈయన ఇంతకు ముందు అంటే విప్రోలోకి రాకంటే ముందు చాలా ఎక్కువ కాలం పాటు క్యాబ్ జెమినీ అనేటువంటి సంస్థలో పనిచేసి చాలా మంచి అనుభవాన్ని పొందడం జరిగింది. సో ఇప్పుడు వీరు ఈ విప్రోకి సిఇఓగా, ఎండీగా నియమించబడ్డారనమాట. విప్రోని ఎవరు స్టార్ట్ చేశారో తెలుసు కదా, అజీజ్ ప్రేమ్జీ అనేటువంటి వారు దీన్ని స్థాపించడం జరిగింది. వీరు చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి పేరును కూడా సంపాదించుకున్నారనమాట ప్రేమ్జీ గారు. నెక్స్ట్, ఆర్థిక రంగం 11 సంవత్సరాలు వెనక్కి. ఏమవుతుంది? మన ఎకానమీకి ఏమవుతుంది? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎట్లాంటి సమస్యలు, నష్టాలు వస్తున్నాయని చూసుకుంటే, రీసెంట్గా నిన్న మన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి చెందినటువంటి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ, సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎస్ఓ నిన్న ఏంటి 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి జీడిపి గ్రోత్ రేట్కి సంబంధించినటువంటి డేటాను నిన్న రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీనిలో కొన్ని చాలా మన యొక్క దేశ ఆర్థిక రంగానికి చెందినటువంటి కొన్ని భయంకరమైనటువంటి అంటే చాలా నష్టకరమైనటువంటి విషయాల్ని ఇది విడుదల చేయడం జరిగిందనమాట. అంటే ఫ్యాక్ట్స్ని విడుదల చేసింది. అవి ఏంటో చూసుకుంటే, గత సంవత్సరం బడ్జెట్ అంటే 2019-20 సంవత్సరానికి చెందిన బడ్జెట్లో ప్రభుత్వ అంచనా ప్రకారం 2019-20కి జీడిపి వృద్ధి రేట్ అప్పుడు ఎంత ఉంటుందని చెప్పేసి గెస్ చేశారు? 8.5% ఉంటుందని చెప్పేసి అనుకున్నారు గత బడ్జెట్లో మన ప్రభుత్వం. కానీ ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చినటువంటి ఎన్ఎస్ఓ లెక్కల ప్రకారం అది 4.2%కి పరిమితమైంది. అంటే దాదాపుగా సగం. 8.5కి 4.2కు చూసుకుంటే దాదాపుగా సగానికి పరిమితమైంది. అదేవిధంగా ఇది ఎంతకు తగ్గింది అంటే, అంతకుముందు సంవత్సరం 2018-19కి సంబంధించి జీడిపి వృద్ధి 6.1% ఉంటే ఇప్పుడు అది 4.2%కి తగ్గిందనమాట. అంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ 2019-20 సంవత్సరానికి వృద్ధి రేటు అనేది తగ్గడం జరిగింది.
దాంతోపాటు ఈ 2008-9లో నమోదైనటువంటి 3.1% వృద్ధి అనమాట. అంటే 2008-9 సంవత్సరంలో అప్పుడు గ్రోత్ రేట్ ఎంత ఉండే 3.1 ఉండే. ఎందుకోసం అప్పుడు కూడా రెసిషన్ అనేది వచ్చిందనమాట. అప్పుడు 3.1% వృద్ధి అవుతే ఇప్పుడు దాదాపు అంటే లాస్ట్ 11 సంవత్సరాలలో ఎన్నడూ కూడా లేనంతగా ఈ 4.2% తగ్గడం అనేది జరిగిందనమాట. అంటే అప్పుడు 3.1% వచ్చిందంటే దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా అబవ్ 5 మీదనే మన గ్రోత్ రేట్ పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం 4.2% పడిపోయింది. అయితే ఇది ఏ విధంగా 2011-12 బేస్ ఇయర్గా తీసుకున్నప్పటి నుంచి ఇదే అతి తక్కువ వృద్ధి నమోదన్నమాట. అంటే బేస్ ఇయర్ అంటే ఏంటి, మనం జనరల్గా జీడిపిని 2 రకాలుగా కొలుస్తుంటాం అనమాట. ప్రస్తుత ధరల్లో, వాస్తవ ధరలలో. అంటే ప్రస్తుత ధరల్లో అంటే ఇన్ఫ్లేషన్ని కూడా మనం దానిలో యాడ్ చేసేసుకుంటాం అనమాట. అంటే ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అవేం పట్టించుకోకుండా ప్రస్తుత ధరలలో మనకి ఎంత మన మార్కెట్ వాల్యూ జీడిపి వాల్యూ ఉందని చూసుకుంటాం. అట్లా కాకుండా వాస్తవిక ధరలు అంటే ఏంటి, ఒక బేస్ ఇయర్ని తీసుకొని ఆ బేస్ ఇయర్తో పోల్చుకొని ప్రస్తుతము మన జీడిపి వాల్యూ ఎంత ఉందనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. అయితే 2011-12లో బేస్ ఇయర్ని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువగా వృద్ధి రేట్ అనేది ఇప్పటి వరకు నమోదు కాలేదు. మరి ఎందుకోసం ఇలా జరుగుతుంది అని చూసుకుంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా స్లోగా ఉందన్నమాట. ఆర్థిక వ్యవస్థ మందగమనము, అదేవిధంగా కన్సంప్షన్ లేదు. కన్సంప్షన్ లేక ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోయాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, నిరుద్యోగం అనేది పెరుగుతుంది. నిరుద్యోగం పెరిగిందనుకోండి ప్రజల చేతుల్లో డబ్బులు ఉండవు కదా, సో వాళ్ళు ఖర్చు పెట్టలేనప్పుడు ఏమవుతుంది, మార్కెట్లోకి మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. మనీ ఫ్లో తగ్గిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ కూడా పడిపోతుంది. సో ఇవన్నీ కారణాలు అనమాట. దీనివల్ల ఈ యొక్క వృద్ధి అనేది తగ్గడం జరిగింది. అయితే దీంట్లో ఒక చిన్న సానుకూలమైనటువంటి అంశం ఏంటి చూసుకుంటే పెరిగినటువంటి తలసరి ఆదాయం, మన పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది పెరిగిందంట. అదెంత చూసుకుంటే 2018-19లో మన దేశంలో తలసరి ఆదాయం 1,26,521 రూపాయలుంటే ఎంత, 1,26,521 రూపాయలుంటే 2019-20లో వచ్చేసరికి ఎంత ఉంది, ప్రస్తుత ధరల వద్ద ఎంత ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్ 1,34,521 రూపాయలు. ఎంతుంది, 1,34,521 రూపాయలకు అది పెరిగి ఎంత వృద్ధిని నమోదు చేసింది, 6.1% వృద్ధిని ఈ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది వృద్ధి నమోదు చేయడం జరిగిందనమాట. సో కొద్దిగా అది, కానీ మన దేశంలో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలు ఉన్నాయన్నమాట. సో ఉండటం వల్ల ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అంటే ఏంటి, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆదాయం పెరిగిందనే మాట తప్ప నిజంగా పేదవారి యొక్క ఆదాయం పెరిగినట్టు కాదు. ఎందుకోసమంటే ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఉన్నది కాబట్టి. నెక్స్ట్ ద్రవ్యలోటు ఎంత వచ్చిందట, ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సరంలో నుంచి చూసుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో ఎంత వచ్చింది, 4.6% పెరిగిందట. ఇది నిజానికి గవర్నమెంట్ సవరించినటువంటి అంచనాలు ఎంత ఉన్నాయి, 3.8% మాత్రమే ద్రవ్యలోటుకి పరిమితం చేసుకుందాం అనుకున్నారు. కానీ దానికంటే ఎక్కువగా 4.6% పెరగడం జరిగింది. మరి ఇంతగా ఎందుకు పెరిగింది ద్రవ్యలోటు అంటే సింపుల్, ఆదాయం అనేది రావట్లేదు, పన్నులు సరిగా వసూలు కావట్లేదు, జిఎస్టీ రావడం వల్ల కొద్దిమేర నష్టం జరుగుతోంది, రాష్ట్రాలు కూడా పే చేయాల్సి వస్తుంది కదా. సో దీనివల్ల ఆదాయాలు అనేటువంటివి అధ్వాన్నంగా ఉండడంతో ఈ యొక్క ద్రవ్యలోటు అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా వచ్చింది, దాంతోపాటు లాక్డౌన్ని దేశవ్యాప్తంగా పెట్టారు కదా. సో దీనివల్ల కీలక ప్రధాన మౌలిక రంగాలు అవి 8 ఉంటాయన్నమాట. వాటి గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఈ కీలక ప్రధాన మౌలిక రంగాల యొక్క ఉత్పత్తి -38.1 అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ పాజిటివ్ అంటే కనీసం 0 1 కూడా కాదు, -38.1% మేర క్షీణించడం జరిగిందనమాట. ఏంటి, కీలక ప్రధాన మౌలిక రంగాల యొక్క ఉత్పత్తి. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా చైనాతోటి మన కంపేర్ చేసుకుంటాం కదా. మరి చైనా యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉందట అని చూసుకుంటే ఈ చైనా యొక్క గ్రోత్ రేట్ జనవరి మార్చ్ ఈ 3 నెలలకు
ఈ త్రైమాసిక వృద్ధి దాని ఎంత ఉంది 6.8% క్షీణించడం, ఇది కూడా మైనస్లోనే ఉంది. దీనివల్ల కోవిడ్ వల్ల చైనా యొక్క వృద్ధి రేటు కూడా తగ్గిందనమాట. అయితే మన ఇండియా జీడిపి 2020-21లో గత 4 దశాబ్దాల్లోనే కనీ విని ఎరుగని రీతిలో -5 క్షీణించవచ్చని చెప్పేసి ప్రముఖ రేటింగ్ సంస్థలైనటువంటి ఫిచ్, S&P గ్లోబల్ సంస్థలు అంచనా వేయడం జరిగింది. దీని గురించి మనం మొన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఏమైనా దీనిలో డౌట్స్ ఉంటే కనుక ఆ ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూసి ఆ డౌట్స్ని ఆ వీడియోలో చూసి డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో ఈ విధంగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతము చాలా తీవ్రమైనటువంటి మాంద్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి NSO రిపోర్ట్ ద్వారా మనకు కొద్దిగా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి మళ్ళీ ప్రజలందరికీ కూడాను సరైనటువంటి అంటే చేతిలోకి ఆదాయం వచ్చి వాళ్ళు ఖర్చు పెట్టే విధంగా చేయాలంటే గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకొని ఆర్థిక రంగాన్ని మన ఇంటి పరిగెత్తే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనికి RBI కూడా ఎంతో కొంత తోడ్పాటు అందించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. D10 క్లబ్. ఏంటి D10 క్లబ్? దీనికోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసలు దీని కథా కమామిషి ఏంటి చూస్తే 5G టెక్నాలజీకి సంబంధించి చైనాకు చెందిన హువావే కంపెనీ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక కొత్త కూటమిని గ్రేట్ బ్రిటన్ ప్రతిపాదించడం జరిగిందనమాట. దీంట్లో ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాతో పాటు G7 అంటే ఏంటి? గ్రూప్ 7 కంట్రీస్ అనమాట. ఈ G7 సభ్య దేశాలు ఇవేంటి? ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశాలు ఈ G7 దేశాలు. వీటితోటి ఈ యొక్క 3 దేశాలు ఏమేమిటివి? ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, మొత్తం 10 దేశాలతోటి కలిపి ఈ కూటమిని, ఈ గ్రూప్ని ఏర్పాటు చేయాలి, క్లబ్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి గ్రేట్ బ్రిటన్ ప్రతిపాదించడం జరిగిందనమాట. సరే, మరి దీన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తారు? దీని టార్గెట్ ఏంటి అని చూసుకుంటే 5G టెక్నాలజీ తోటి ఇతర ముఖ్యమైనటువంటి టెక్నాలజీలకు సంబంధించిన చైనాపై, ఈ 5G టెక్నాలజీతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి టెక్నాలజీలకు సంబంధించి చైనా పైన డిపెండ్ అవ్వడాన్ని, ఆధారపడడాన్ని తగ్గించి ఇతర ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కోసము ఈ యొక్క గ్రేట్ బ్రిటన్ ఈ యొక్క కూటమి యొక్క ఏర్పాటును ప్రతిపాదించడం జరిగిందనమాట. మరి ఎందుకోసం ఇప్పుడే ప్రతిపాదిస్తున్నారు? కారణం ఏంటి అని చూసుకుంటే ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఏం చేసింది? చైనా కంపెనీ అయినటువంటి హువావే పైన 5G టెక్నాలజీ పేరుతోటి చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని చెప్పేసి ఆరోపణలు చేసిందనమాట. ఎవరు? అమెరికా. చేసి ఏం చేసింది? కొన్ని ఆంక్షల్ని కూడా ఈ హువావే కంపెనీ పైన విధించడం జరిగింది. అయితే ఈ విధంగా అమెరికా ఆంక్షలు పెట్టడంతో అప్పటిదాకా హువావే పరికరాలను వినియోగిస్తున్నటువంటి బ్రిటన్ ఆలోచనలో పడి తన దేశం యొక్క నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చేత సమీక్ష చేయించి ఇకపై హువావే పరికరాలు మనం వాడకూడదు అని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఎవరు? గ్రేట్ బ్రిటన్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు సరే, మరి దానిపైన ఇప్పటివరకు డిపెండ్ అవుతూ వచ్చాం కదా, మరి ఇప్పుడు దాని యొక్క పరికరాలు వాడకపోతే మనకు ఆల్టర్నేట్ ఉండాలి కదా. సో ఆల్టర్నేట్ ఏ విధంగా చేసుకుందాం అనేటువంటి కారణంతో ప్రత్యామ్నాయాల కోసము 10 ముఖ్య ప్రపంచ దేశాల ముందు ఈ D10 క్లబ్ అనేటువంటి పేరుతోటి ప్రతిపాదనను పెట్టడం జరిగిందనమాట. అంటే ఇంకా ఏర్పాటు జరగలేదు, అన్అఫీషియల్గా బయటకి న్యూస్ వచ్చిందనమాట. సో ఈ విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రపోజల్ని బ్రిటన్ అయితే US ముందు, ఇతర దేశాల ముందు పెట్టింది. వారిది అది ఏర్పాటు అవుతుందా కాదనేది మనం ఫ్యూచర్లో చూడాలి. ఓకే, నెక్స్ట్. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ని నియమించండి. ఎవరు చెప్తున్నారు? ఏపీ హైకోర్టు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకోసం అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకు కుదిస్తూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 617తో పాటు 618, 619 జీవోలను రద్దు చేస్తూ తిరిగి రమేష్ కుమార్ను ఏపీ ఎన్నికల అధికారిగా పునర్నియమించాలని చెప్పేసి ఈ యొక్క ఏపీ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిందనమాట. మరి ఇది దేన్ని బేస్ చేసుకుని ఈ విధంగా తీర్పు చెప్తుంది అంటే 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏర్పడ్డటువంటి పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందన్నమాట. సో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్
ఎన్నికల కమిషనర్ ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆర్టికల్ 243 ఆర్టికల్ 243 క్లాస్ 2 అన్నమాట. అంటే ఆర్టికల్ 243 రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొనడం జరిగిందనమాట. దానిలో క్లాస్ 2 ఉందన్నమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఆ ఎన్నికల కమిషనర్ని నియమించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఎట్లాంటి సర్వీస్ నిబంధనలు మార్చకూడదు, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగిందనమాట. ఈ తీర్పు ఎందుకోసము? ఎన్నికల కమిషన్ అంటే ఏంటి? అది రాజ్యాంగ సంస్థ. సో ఆ రాజ్యాంగ సంస్థలో ఎవరైనా వ్యక్తిని అపాయింట్ చేసిన తర్వాత ఆయన యొక్క సర్వీస్ పూర్తయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్నికల యొక్క సంఘం అప్పుడు కొద్ది ఖాళీగా ఉంటుంది కదా, ఒక సర్టెన్ టైం. ఆ టైంలో మీరు ఎట్లాంటి అమెండ్మెంట్స్ అయినా చేయవచ్చు. కానీ ఒక వ్యక్తిని అపాయింట్ చేసిన తర్వాత మాత్రము ఎట్టి పరిస్థితులలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా, అంటే ఆయన యొక్క జీతాన్ని తగ్గించడం కావచ్చు, పదవీ కాలాన్ని తగ్గించడం కావచ్చు, ఇట్లాంటి సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన ఏపీ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా తీర్పు చెప్పి అంతకుముందు వేరే ఎన్నికల కమిషనర్ నియమించినటువంటి నియామకాన్ని రద్దు చేసి ఈయననే మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 11 అంకెలతో సెల్ నెంబర్. మనం ఇప్పటివరకు తెలుసు కదా 10 నెంబర్లతోటే సెల్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అది 11 నెంబర్లకు పెరుగుతుందట. కారణం ఏంటి? ప్రపంచంలో అదేవిధంగా మన భారతదేశంలో జనాభా అనేది పెరుగుతున్నటువంటి జనాభా కూడా అందులో వాళ్ళ యొక్క అవసరాల కోసం అని చెప్పేసి మొబైల్ని కొంటున్నారు. మొబైల్ కొన్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ కూడా తీసుకుంటారు కదా. సో ఆ విధంగా విపరీతంగా సెల్ ఫోన్ తీసుకోవడము, సెల్ నెంబర్లు తీసుకోవడం వల్ల ఇప్పటి వరకు ఈ 10 అంకెలతో ఇచ్చినటువంటి సెల్ నెంబర్లు దాదాపుగా అంతిమ దశకు, అంటే లాస్ట్ వరకు వచ్చేసాయట. సో ఇప్పుడు కొత్త నెంబర్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా నెంబర్ల యొక్క, అంటే అంకెల యొక్క సంఖ్య పెంచాలి అని చెప్పేసి ఎవరు? ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆ నెంబర్లను ఏ విధంగా, ఏ నెంబర్తో, ఏ డిజిట్ నెంబర్తో స్టార్ట్ చేస్తారు? నెంబర్ డిజిట్తో అంటే 9 సంఖ్యతో ప్రారంభిస్తారట. ఒకవేళ దీంతో ప్రారంభిస్తే దాదాపుగా 1000 కోట్ల నెంబర్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఇవి వచ్చాయనుకున్నప్పుడు ల్యాండ్లైన్ నెంబర్స్కి, సెల్ ఫోన్ నెంబర్లకు ఈ యొక్క నెంబర్లను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే 1000 కోట్ల నెంబర్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ట్రాయ్ సిఫార్సు చేసింది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. నెక్స్ట్ 15 మద్యం మాదక ద్రవ్య విమోచన కేంద్రాల ఏర్పాటు. ఇక్కడ ఏంటి చూసుకుంటే మన పాలన మీ సూచన కార్యక్రమం కింద మద్యంకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డటువంటి వారికి తిరిగి సమాజ జీవనంలోకి తీసుకురావడానికి ఏపీ గవర్నమెంట్ 15 ప్రభుత్వ ఆసుపత్రులలో, 15 గవర్నమెంట్ హాస్పిటల్స్లో మద్యం మాదక ద్రవ్య విమోచన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా, ఏంది మద్యానికి, మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి. సో వాళ్ళకు ఆ యొక్క అలవాటును మొత్తం దూరం చేసి తిరిగి అందరు మనుషుల్లాగే నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం కోసము గవర్నమెంట్ ఏం చేస్తుందట? రాష్ట్ర వ్యాప్తంగా 15 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతుందన్నమాట. సో చాలా మంచి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. నెక్స్ట్ మన పాలన మీ సూచనలు వైద్య రంగంపై మేధోమథనంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్స్ ఏందో ఒకసారి చూసుకుందాం. వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతోటి 1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసాను ఇవ్వడం జరుగుతుందన్నమాట. దేని ద్వారా? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీలో 2000 వ్యాధులను విస్తరింపజేస్తూ, 2000 వ్యాధులకు విస్తరింపజేస్తూ ఆరోగ్యశ్రీలోకి విస్తరిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో అక్కడ ఇది సక్సెస్ అయిందనుకోండి, మిగతా జిల్లాలకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, మిగతా జిల్లాల్లో కూడా. సో అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని వచ్చారు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క పశ్చిమ గోదావరిలో పైలట్ ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్, దీన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం మార్చి వరకు 2300 కోట్ల ఖర్చుతోటి, వచ్చే సంవత్సరం మార్చి వరకు 2300 కోట్ల ఖర్చుతో 13,000 గ్రామాల్లో గ్రామ వార్డు వైఎస్ఆర్ క్లినిక్ల ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే పిహెచ్సిస్ అనమాట, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా,
సో అట్లాంటివి అనమాట వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇంత ఖర్చుతోటి దాదాపు 2,300 కోట్ల ఖర్చుతోటి. అదేవిధంగా హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా దాదాపు 9,712 మంది వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీని కూడా చేయనున్నారట. అంటే వైద్య సిబ్బంది అంటే డాక్టర్లు, నర్సులు, ఈ విధంగా వాళ్ళను ఎంత మేర 9,712 మందికి మేర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి 11 బోధన ఆసుపత్రులకు తోడు, అంటే టీచింగ్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్కి తోడు మరొక 16 టీచింగ్ ఆసుపత్రులు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, ట్రైబల్ ఏరియాస్, ఆ గిరిజన ప్రాంతాలలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి వారికి కూడా వైద్య సదుపాయాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో వాటిని ఫ్యూచర్లో ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. ఎంత? 16 టీచింగ్ హాస్పిటల్స్, తర్వాత 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో. అదేవిధంగా అవ్వకు తాతలకు వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా, అంటే పాపం పెద్ద మనుషులకు వైఎస్ఆర్ కంటి వెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఏమైనా అవసరం ఉందనుకోండి అద్దాలు ఇస్తారు, లేదనుకోండి ఇంకా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలనుకోండి గవర్నమెంట్ వీరికి ఫ్రీగా ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతుందన్నమాట. ఆ పథకం ఏంటి? వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం. అదేవిధంగా ఈ జూలై 1వ తారీఖు నాడు విజయవాడలో ఉన్నటువంటి బెంచ్ సర్కిల్ దగ్గర ఒకేసారి దాదాపు 1,060 అంబులెన్స్లను ప్రారంభిస్తున్నారట. 108, 104 అంబులెన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఈ జూలై 1 నాడు విజయవాడలో మేము ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఈ కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ పెట్టారు కదా, ఆ టైంలో బయట హాస్పిటల్స్ కూడా సరిగా రన్ అవ్వకపోయేవి, కానీ కొంతమందికి జబ్బులు వచ్చేటువంటివి కదా. సో ఆ విధంగా అనారోగ్యం పాలైనటువంటి వాళ్లకు ఆరోగ్య సేవలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఎట్లాంటి మెడిసిన్ వేసుకోవాలి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇవ్వడం కోసము వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ద్వారా మేము వైద్య సేవలు అందించాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. దీని ద్వారా వైఎస్ఆర్ టెలిమెడిసిన్ ద్వారా వైద్య సూచనలు సలహాలు చెప్పడం కూడా మేము చేసామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవి ఈ యొక్క వైద్య రంగం పైన చేసినటువంటి మేధోమథనంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రైతు ముంగిటకే సమస్త సేవలు. ఈ విధంగా మనం మొన్న డిస్కస్ చేసాం కదా కియోస్కులు అని చెప్పేసి, రైతు భరోసా కేంద్రాలు, కియోస్కులు. సో దానికి సంబంధించి ఈరోజు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేస్ని ప్రారంభిస్తున్నారనమాట. ఎవరు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో దీని ద్వారా ఏమవుతుంది, రైతులు ఈ గ్రామ సచివాలయం ఉంటుంది కదా, దానికి దగ్గరలోనే ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి ఏటీఎంస్ లాంటి కియోస్కులు ఉన్నాయి కదా, ఇవేంటి ఏటీఎం లెక్క ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఈ కియోస్కులలో వాళ్లకు కావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఉత్పాదకాలను ఆర్డర్ చేసి వాళ్ళు ఇంటి ముందరికే తెప్పించుకునేటువంటి సదుపాయాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. సో ఇది రైతులకు చాలా మంచి సహాయం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. దీని ద్వారా ఏంటి, పాపం వాళ్ళు ఎండల్లో నిలబడి ఆ విత్తనాల కోసము, ఎరువుల కోసము, పురుగు మందుల కోసము అక్కడ ఎండలలో నిలబడి సొమ్మసిల్లిపోతూ ఎంతోమంది చనిపోతూ వచ్చారు కదా ఇప్పటివరకు. సో అట్లాంటి సమస్యలు లేకుండా డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడం అనేది జరుగుతుందన్నమాట. ఎన్ని గంటలలో వస్తుందట అది? దాదాపు 48 నుంచి 72 గంటలలో వాళ్ళ ఇంటికి ఈ యొక్క ఉత్పత్తుల్ని చేరవేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇవి ఈ రోజుకు చెందినటువంటి కరెంట్ అఫైర్స్. అయితే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, మన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరమైనటువంటి సందర్భంలో వారు ఈరోజు పేపర్లో కొన్ని ముఖ్యమైనటువంటి యాడ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఎవరిచ్చారు? ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. ఈ యాడ్స్లో వాళ్ళు ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటి యాడ్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మీకు ఇక్కడ స్లైడ్ల రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీటిని ఖచ్చితంగా చదువుకొని దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు హైలైట్ చేసుకొని మీరు కనుక దీన్ని రివైజ్ చేస్తే దీని నుంచి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని బాగా బైహార్ట్ చేయాలి. ఇది బైహార్ట్ చేసుకొని ఎగ్జామ్లో ఖచ్చితంగా స్కోర్ చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి
యాడ్ కాబట్టి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాడ్ కాబట్టి అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు దీన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని నోట్స్లో రాసి పెట్టుకోవాలి పాయింట్స్ రూపంలో. అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా 2-3 నెలల్లో మన స్టేట్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి చాలా సీరియస్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ మంచి జాబ్ కొట్టి అద్భుతమైనటువంటి పేరుని సంపాదించుకోవాలని చెప్పేసి మా మైండ్స్ అకాడమీ తరపున మేము కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.